కొద్దిగా దగ్గర ఏ వంశీ ప్రతి పీడొచ్చి మనం దూరం ఉంటే మంచిగా నడుచుకుంటే మంచిగా వస్తాయి. అయ్య గారు మీరు అట్లా పంతులు సార్ 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 మేడం కొంచెం వెనకారండి. అరే చలో అన్న ఇట్లనే బ్యాక్ సైడ్ మిల్లాచ్చు కొంచెం ఇంటికి వచ్చేసి సార్ 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 నిజామాబాద్ జిల్లా రేంజర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ప్రారంభించడము. ఆ తర్వాత ఎంసీహెచ్ బిల్డింగ్ నిజామాబాద్ లో 250 పడకల హాస్పిటల్, ఆ భవనాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాము. రివ్యూ మీటింగు జిల్లాలో ప్రైమరీయే కానీ సెకండరీయే కానీ మెడికల్ ఎడ్యుకేషనే కానీ జనరల్ హాస్పిటల్స్ కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ అవసరాలు పేదవానికి అల్టిమేట్లీ పేదవాన్ని కాపాడుకొని వైద్య సేవలు అందించే బాధ్యత మా ప్రభుత్వానికి. రివ్యూ చేసుకున్నాము. అవసరాలు, సిబ్బంది, వైద్య సేవలు అందించే సిబ్బంది, డాక్టర్లే కానీ, నర్సులే కానీ, ఫార్మసిస్ట్లే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అడిషనల్ బెడ్స్, అంటే శాంక్షన్ బెడ్స్, ఫంక్షనల్ బెడ్స్ కావు. శాంక్షన్ బెడ్స్ 615, 650 ఉంటే ఫంక్షనల్ బెడ్స్ 250 ఉన్నాయి. కానీ ఇంకా అఫీషియల్గా శాంక్షన్ కావాలి. దానికి అనుగుణంగా హాస్పిటల్ సర్వీసెస్ కూడా మనకు ఎక్కువ పెంచుకోవాలి.
ఎక్విప్మెంట్ హెచ్ఆర్ఏ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఎక్విప్మెంటే కానీ, టెస్టింగ్సే కానీ, డయాగ్నాసిసే కానీ, డయాలిసిసే కానీ, డ్రగ్సే కానీ, ఎంత ఇంటర్లింక్డ్. గ్రామీణ ప్రాంతము, ఆశా వర్కరు మొదలు పెడితే సూపర్ స్పెషాలిటీ వరకు అన్నీ కూడా ఓ లెక్కలో, ఓ పద్ధతిలో కనీసం 85% సిబ్బంది ఉండాలి. 100% లేకున్నా 80% ఖచ్చితంగా సిబ్బంది ఉండాలి. ఆ నిర్ణయాలు తీసుకున్నాం. ఏదైతే జీజీహెచ్కు కానీ, ఎంసీహెచ్కే కానీ, ఏరియా హాస్పిటల్ కానీ ఎక్విప్మెంట్ అవసరం ఉన్నదో రాబోయే ఒక నెల లోపల ఎంత ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం ఈ హాస్పిటల్కి సంబంధించి. సివిల్ వర్క్ సుమారు 7 కోట్లు 8 కోట్ల సివిల్ వర్క్స్ అవసరం ఉన్నాయి. రిపేర్స్ అవన్నీ లిఫ్ట్లు రిపేర్లు ఇవన్నీ అవసరం ఉన్నాయి, అవి కూడా మంజూరు చేస్తాం. అవసరం ఉన్న జాగాల ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, సబ్ సెంటర్లే కానీ అవి మంజూరు చేస్తామంటే ఒక పాలసీ ప్రభుత్వాన్ని ఏంటి అంటే ఓ జనాభానే కాదు, గ్రామీణ ప్రాంతాలనే కాదు, ట్రైబల్ ఏరియాస్నే కాదు, ఎక్కడైతే లేదా జనానికి ఇబ్బంది కాకుండా డిస్టెన్స్ దృష్టిలో పెట్టుకునేసి అవసరం ఉన్న జాగాల సబ్ సెంటర్ కూడా మంజూరు చేయాలని చెప్పి ఓ పాలసీ నిర్ణయం తీసుకుంది. ఈ రకమైన ట్రామా అని కానీ నిజామాబాద్కు వాస్కులర్ సెంటర్, అదే రకంగా ఒక ట్రామా సెంటర్ అయితే ఎట్లా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాము. ప్రత్యేకంగా నిజామాబాద్కు ఒక క్యాన్సర్ బంకర్ లీనియర్ ట్రీట్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక 3-4 నెలల 3-4 మంత్స్లో ఫస్ట్ ఈ రిపేర్స్, ఎక్విప్మెంటు, హెచ్ఆర్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు తెలియజేస్తాం. సరే Come on here, come on, feeling hungry, come on. Come on here, come on. चलिए भूख लग रहा भाई. आगे सर क्या कर रहे हो? रीजनेबल सर सर when you are studying in the age of 28, 30, completely your PhD or super specialty 35 years of life, you should be physically and mentally very agile. To be physically mentally agile, you need some activity. For that activity, you need the ground. పెద్ద మంది చెప్పు, ఈ పెద్ద మంది బాగా పనిచేయలేదు. ఇంకేమైనా ప్రాబ్లం నాకు అర్థం కాదు. Yes, hold down, central library, service shortage of teaching faculty, okay, educate hospitals, okay, this is అది పక్కనే బాయ్స్ వస్తుంది. సివిల్ వర్క్స్ ఇమీడియట్లీ పోయి ఈ ఓనర్ ఇట్రా అసలు నేను ఇచ్చిన ముక్కలు బీకేసాయి సిగ్గుపోతుంది. ఇవి సివిల్ వర్క్స్ ఏమోనే నెక్స్ట్ 2 days కరెక్ట్ ఎస్టిమేట్ చేసుకొని షార్ట్ టెండర్ పెట్టి కోర్టు కానీ 2 కోర్టు కానీ చేసి నేను మళ్ళీ ఉగాదికి వస్తున్న అంతలో కంప్లీట్ అయిపోతాను. ఈ కేర్